శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. వశిష్ఠ మహాముని జనక మహారాజుతోటి, ఓ జనక మహారాజా, ఈ కార్తీక పురాణం గురించి అనేక విషయాల్ని చెప్తున్నాను. అదేవిధంగా కార్తీక మాసంలో దీప ప్రజ్వలనం గురించి ఇంతకుముందు అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ అధ్యాయంలో దీపస్తంభ విశిష్టత గురించి వివరిస్తాను, అవలోకించవయ్యా అని వశిష్ఠ మహాముని దీపస్తంభ వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తున్నాడు. పూర్వము మతంగ మహాముని ఆశ్రమం ఉండేటువంటిది. ఆశ్రమంలో ఒక చిన్న దేవాలయం కూడా ఉండేటువంటిది. ఈ ఆశ్రమానికి అనేక మంది మునులు వస్తూ ఉండేవారు పర్వకాలాల్లో, పర్వదినాల్లో. ఆ విధంగా ఒకసారి కార్తీక మాస ప్రారంభానికి ముందు ఆ మతంగ మహాముని ఆశ్రమానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది మునులు విచ్చేశారు. ఆ మతంగ మహాముని ఆశ్రమంలో, ఆ దేవాలయంలో వారు కార్తీక మాస కార్యక్రమాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. కార్తీక మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు దీపాలు పెడుతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, పురాణ పఠనం చేస్తున్నారు, కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి వింటూ ఉన్నారు. ఆ మునులలో ఒక పెద్ద వయస్కుడైనటువంటి మహర్షి, మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపస్తంభాన్ని పెడదాము అని చెప్పాడు. దానికి మిగతా అందరూ కూడా అంగీకరించారు. అడవికి వెళ్ళారు. ఒక ఎండిపోయినటువంటి ఒక పెద్ద చెట్టును చూశారు. ఆ చెట్టును నరికి ఆ పైన కొమ్మలన్నీ తీసేసి ఆ చెట్టు మోడును తీసుకొచ్చేసి ఆలయం ఆవరణలో బాగా స్థిరంగా నిలిచేట్టు పెట్టారు. ఆ చెట్టు మోడు పై భాగము సమంగా చేశారు. ఆ పై భాగంలో ఎవలు, దానిపైన నువ్వులు పోసి పెద్ద ప్రమిదను తీసుకొని ప్రమిదలో నూనె పోసి ఆ ప్రమిదకు సరిపోయేట్టు ఒత్తి వేసి కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేశారు. అంటే దీపస్తంభము నిలబెట్టారు అని అర్థము. అలా ఆలయ ప్రాంగణంలో ఆ ధ్వజస్తంభానికి దగ్గరలో ఇటు అటుగా ఆ దీపస్తంభాన్ని నిలిపి దీపారాధన చేసి, ఆ దీపారాధనకి సరైనటువంటి షోడశ ఉపచార పూజలు అవన్నీ చేసి నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత ఆలయము గర్భగుడి దగ్గరలో అందరూ కూర్చొని పురాణ పఠనం వింటున్నారు. పురాణ పఠనం సాగుతూ ఉంది. ఇంతలో ఉన్నట్టుండి ఒకేసారి ఫెళమని ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏమైంది అని వాళ్ళందరూ ఆ పక్కకు చూశారు. చూస్తే ఆ దీపము పెట్టినటువంటి ఆ ఎండిపోయిన దీపస్తంభము మోడు ఏది ఉందో, ఆ దీపస్తంభము మోడు రెండు వైపులా అది పగిలిపోయింది. దీపం కింద పడిపోయింది. ఆ విచ్చుకున్నటువంటి దీపస్తంభంలో నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి వింత, ఈ ఎండినటువంటి చెట్టు మోడులో నుంచి పురుషుడు రావడం ఏంటి అని ఏమయ్యా, ఎవరయ్యా నువ్వు, ఈ ఎండిపోయినటువంటి చెట్టులో ఎందుకున్నావు, నీ వృత్తాంతం ఏమిటి అని ఆ మునులలో ఒక అతను ఆ వ్యక్తిని అడిగాడు. దానికి అతను, అయ్యా, నా పేరు ధనలోభుడు, నేను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిని, సంపన్నుడిని, కానీ ఎక్కువగా దురాశాపరుడిని, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు, మంచితనం తక్కువగా ఉండేటువంటిది, అనేకమైనటువంటి అధర్మ కార్యాలు చేసేవాడిని, అందరినీ పీడించేవాడిని, ధర్మ కార్యాలయందు నేను చేయవలసినటువంటి కర్మలయందు ఆసక్తి లేకుండా ఉండేవాడిని. ఆ విధంగా గత జన్మలో జీవితం సాగించాను. ఆ తర్వాత కొంతకాలము నరకలోకాలకు వెళ్ళాను. అక్కడ అనేక శిక్షలు అనుభవించాను, కొన్ని జన్మలెత్తాను. ఆ తర్వాత అడవిలో ఒక చెట్టుగా జన్మించాను. ఆ తర్వాత ఆ చెట్టు ఎండిపోయింది. ఎండిపోయిన చెట్టును మీరు తీసుకొని వచ్చేసి ఇక్కడ దీపస్తంభంగా చేసి దీపాన్ని పెట్టారు. మరి ఏమైందో తెలియదు, ఈ మాను రెండుగా విడిపోయి నేను బయటకు వచ్చాను. ఇలా ఎందుకు జరిగింది నాకు అర్థం కావడం లేదు, నా పూర్వజన్మ వృత్తాంతం ఇది మీరే చెప్పాలి అని ఆ బ్రాహ్మణోత్తముడు మునులను వేడుకున్నాడు. ఆ మునులలో ఒక అతను తన జ్ఞాన దృష్టితో చూసి, ఓ పురుషోత్తమా, నీవు గత జన్మలో అనేకమైనటువంటి దుష్కార్యాలు చేసి చిట్ట చివరికి ఒక అడవిలో
ఎటువంటి స్పందన లేనటువంటి, అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఒక మానుగా జన్మించావు. సరే, ఏదో పూర్వపుణ్యం ఫలనో ఏమో నీ ఎండిపోయినటువంటి ఆ మాను తీసుకొచ్చి మేము ఇక్కడ దీపస్తంభాన్ని చేశాం కదా. ఈ ఎండిపోయిన మాను మీద దీపాన్ని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగించడం వల్ల, ఆ దీప సంస్పర్శ వల్ల కొంత పుణ్యం కలిగి నీవు ఈ మూడు నుంచి బయటికి వచ్చావు. ఇదయ్యా కథ అని ఒక ముని జ్ఞాన దృష్టితోటి ఈ వ్యక్తికి ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే, ఆ మానుల నుంచి తను ఏ విధంగా ఎందుకు ఎలా బయటకు వచ్చాడు, దానికి కారణం ఏమిటి అని ఆయన వివరించాడు. ఈ కథలో మనకు ఏమర్థమవుతుంది అంటే, సంపర్క దోషము. మనము దేనితో కలిసి ఉన్నాము, ఒక గత అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్నాము దేనితో కలిసి ఉన్నాము, దానివల్ల మనకు సంపర్కం ఏర్పడుతుంది. ఆ సంపర్కం వల్ల అది మనకు శుభం కలిగిస్తుందా అశుభం కలిగిస్తుందా అనే విషయానికి ఒక స్వామివారి సేవ పెడుతుంటే, ఆ స్వామివారి సేవ మీద నుంచి పడినటువంటి పువ్వు, ఒక శవం మీద నుంచి పడినటువంటి పువ్వును మనం ఏ విధంగా చూస్తాము అనే విషయాన్ని ఒక గత అధ్యాయంలో చెప్పుకున్నాము. అంటే కొన్ని మన ప్రమేయం లేకుండానే కొంత కర్మ మనకు అంటుకుంటుంది, కొన్ని మనం అనుభవిస్తాము. చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. మనము రోడ్డు వారన ఒక ఫుట్పాత్ మీద ఒక చెట్టు క్రింద నిలబడ్డాము. ఆ చెట్టు ఒక మంచి జాజి మల్లె చెట్టు. మల్లె చెట్టుకు మల్లె పూలు ఉంటాయి. ఆ చెట్టు కింద నిలబడ్డందుకు గాను ఆ మల్లె పూల వాసన మన ముక్కు పురాలకు వస్తుంది. ఆ వాసన మనం ఆఘ్రానిస్తున్నాము. హాయిగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాసన కోసం మనం అక్కడికి వెళ్ళలేదు, అక్కడ నిలబడ్డాము. తలవంపుగా ఆ మల్లె చెట్టు కింద నిలబడ్డం వల్ల మల్లె పూల వాసనను మనం ఆఘ్రానించాము, అనుభవించాము. అంటే మన ప్రమేయం లేకుండా మన శరీరం అక్కడున్న వాతావరణానికి ప్రతిస్పందిస్తుంది, సంతోషించింది. ఇది మనము కోరుకోకుండా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా జరిగినటువంటి ఒక క్రియ. అలాగే అదే ఫుట్పాత్ మీద ఇంకొక స్థలంలో నిలబడ్డాము. అక్కడ ఎటువంటి చెట్లు లేవు, కానీ ఆ దారిలో ఒక చెత్త వేసుకున్నటువంటి మున్సిపల్ వ్యాన్ వెళ్ళింది. ఆ వ్యాను వచ్చినప్పటి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల వరకు ఆ చెత్త దుర్గంధం అనేది మన ముక్కు పుటాలను అదరగొట్టేస్తుంది. అక్కడ మన ప్రమేయం లేదు, మనము నిలబడ్డామంతే. ఆ దారిలో ఆ మున్సిపల్ వ్యాను, చెత్త మున్సిపల్ వ్యాను వెళ్ళింది. అది వెళ్ళడం వల్ల ఆ దుర్గంధాన్ని మనము ఆస్వాదించాల్సి వచ్చింది. ఇక్కడ మన ప్రమేయం లేదు. అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, దేనితో సంగమిస్తున్నాము, దేనితో కలుస్తున్నాము, ఎవరితో కలుస్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము అనేటువంటి స్థితిని బట్టి కూడా మనకుండే కర్మ ఫలాలు మారుతాయి అనేది ఇది ఒక ఉదాహరణ. అదే విషయాన్ని ఈ 16వ అధ్యాయంలో జనక మహారాజు వశిష్ఠ మహామునికి వివరించాడు. 17వ అధ్యాయంలో ఇంకా ఈ ఉద్భూత పురుషుడు అంటారు, అంటే ఉద్భూతం అనేది ఉద్భవించడం. ఈ ఉద్భూత పురుషుని వృత్తాంతం ఇంకా మనకి తర్వాత అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. ఆ విషయాన్ని మనము 17వ అధ్యాయంలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.